చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము హైదరాబాద్ కాలేజీలో డైరెక్ట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వం టెట్ రిలీజ్ చేసి 7 మంత్స్ పూర్తయింది సార్. ఫస్ట్ ఆగస్టు 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు, టెట్ నోటిఫికేషన్. సో ఈ రోజు కూడా చూస్తే 7 నెలలు పూర్తయిపోయింది. సో ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం టెట్ కండక్ట్ చేయకుండానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎంతమందికి లాభం ఉంటుంది చెప్పండి సార్ మీరే. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేస్తే బయట టెట్ క్వాలిఫై కాని వారు 2 లక్షల నుండి 3 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులు 50,000 మంది వరకు ఉన్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్లో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి అవకాశం ఇచ్చిర్రు. కానీ టెట్ లేకుండా వాళ్ళు డిఎస్సి ఎలా అప్లై చేస్తారు? సో కంపల్సరీ టెట్ నిర్వహిస్తే ఈ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులకు టెట్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ప్రభుత్వం స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే 45 డేస్లో కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల మందికి ప్రతి సంవత్సరం 2 టైమ్స్ కండక్ట్ చేస్తున్నది సీటెట్. మా స్టేట్ గవర్నమెంట్కి ఏమైంది? దేవసేన మేడం ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శాలరీ తీసుకుంటూ ఉంటారా? వాళ్ళు 4 lakhs పీపుల్ కూడా టెట్ కండక్ట్ చేసి వాళ్ళతో కాదా? సో కంపల్సరీ గవర్నమెంట్ స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలి సార్, అదొకటే. అంటే నార్మల్గా మీరు ఇంత మునుపు కలిసినప్పుడు కూడా చాలామందికి ఏమంటారు మీరు చేస్తామని చెప్పామని అన్నారు కదా, మరి ఏం చెప్పారు మీకు ఆన్సర్? ప్రజాభవన్లో చిన్నారెడ్డి సార్ అన్నారు, నేను సీఎం దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ టెట్ విడుదల చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు 5 days అవుతుంది, మాకేం రిజల్ట్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అని సీఎం సార్ కేరళ వెళ్తారు, ఈరోజు ఢిల్లీ వెళ్తారట. మరి మా గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? మన తెలంగాణ ప్రభుత్వం గురించి ఆలోచించాలి, కానీ ఆ ఢిల్లీ వెళ్ళడం, కేరళ వెళ్ళడం, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. సో మరి మా గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము వాళ్ళని ఎన్నుకున్న ఇందుకేనా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు ఎంతో కృషి చేసారు, అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి వేయాలి, అంటే డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. డిఎస్సి వేయడం అందరికీ హ్యాపీనే సార్, బట్ టెట్ కండక్ట్ చేయకుండా డిఎస్సి వేయడం అనేది చాలా బాధాకరం సార్ అందరికీ. అంటే నార్మల్గా మీకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండదు. సో అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏమంటారు, లేదు తర్వాత కూడా వేస్తాం మీకు అని చెప్పేసి అట్లా కూడా ఏమని అంటున్నారా, లేకపోతే చూద్దామని అంటున్నారా? అసలు ఏమంటున్నారు? సార్ పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు అన్నారు, మీకు ఇంకా ఇప్పుడే ఇప్పుడే ఫ్రెషర్స్ కదా, మీకు ఇంకా ఏజ్ ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత ఎగురుతున్నారు అని అన్నారు. కానీ సార్ ఇంత పెద్ద డిఎస్సి మళ్ళీ రాదు కదా సార్, మేము చెప్పాం ఇంత పెద్ద డిఎస్సి రాదు కదా సార్ అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ టెట్ అభ్యర్థులు? ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సి మేము డిలే చేయడం లేదు, టెట్ కండక్ట్ చేసి డిఎస్సి వేయమంటున్నాం అంతే సార్. టెట్ కండక్ట్ చేయాలి, మెయిన్ ఒకటే మాకు కావాలి టెట్.